ఆల్మోస్ట్ 50 ఇయర్స్ నుంచి మన లోక్సభలో ఉన్న సీట్స్ 543. కానీ ఈ 50 ఇయర్స్లో ఇండియా చాలా మారిపోయింది. పాపులేషన్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. సిటీస్ పెరిగాయి, డిస్ట్రిక్ట్స్ పెరిగాయి, ఓటర్స్ కోట్లలో పెరిగారు. కానీ పార్లమెంట్లో మన రిప్రజెంటేటివ్స్ నంబర్ మాత్రం మారలేదు. ఎందుకు? గవర్నమెంట్ మర్చిపోయిందా, లేదా కాన్స్టిట్యూషన్ అలౌ చేయలేదా? దీని వెనక ఏమైనా ఒక పొలిటికల్ స్టోరీ ఉందా? 2026లో గవర్నమెంట్ ఒక బిల్ తీసుకొచ్చింది. దాని పేరు డీలిమిటేషన్ బిల్. ఈ బిల్ లోక్సభ సీట్స్ని 543 నుంచి 850 వరకు పెంచే బిల్. కానీ ఆ నంబర్ వెనుకున్న స్టోరీ కేవలం సీట్స్ గురించి కాదు. ఇది పొలిటికల్ పవర్ గురించి, స్టేట్స్ మధ్య బ్యాలెన్స్ గురించి, మన ఓట్ వాల్యూ గురించి, ఇంకా ఇండియా ఫ్యూచర్ పాలిటిక్స్ని డెకేడ్స్ వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఒక డెసిషన్ గురించి. కానీ ఈ బిల్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఒక సింపుల్ కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ తెలియకుండా మిగతా స్టోరీలో ఉన్న కాంట్రవర్సీకి అసలైన మీనింగ్ అర్థం కాదు. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? ఇమాజిన్ చేయండి, 2 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో 35 lakh పాపులేషన్ ఉన్నారు. సెకండ్ కాన్స్టిట్యుయెన్సీలో మాత్రం 18 lakh మాత్రమే ఉన్నారు. 2 కాన్స్టిట్యుయెన్సీస్కి ఒక్కొక్క ఎంపీ ఉన్నారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ 30 lakh మంది సిటిజన్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అదే టైంలో సెకండ్ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ మాత్రం 18 lakh మంది సిటిజన్స్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు క్వశ్చన్, 35 lakh మంది ఓటు వాల్యూ అండ్ 18 lakh మంది ఓటు వాల్యూ ఈక్వలా? డెమోక్రసీ ప్రిన్సిపల్ ప్రకారం ఐడియల్ సిచ్యువేషన్లో ప్రతి ఎంపీ రఫ్గా ఈక్వల్ నెంబర్ ఆఫ్ సిటిజన్స్ని రిప్రజెంట్ చేయాలి. అప్పుడే ప్రతి సిటిజన్ ఓట్కి ఆల్మోస్ట్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే డీలిమిటేషన్ అంటే ఇండియా పొలిటికల్ మ్యాప్ని లేటెస్ట్ పాపులేషన్ ప్రకారం మళ్ళీ డిజైన్ చేయడం లాంటిది. పాపులేషన్ డెకేడ్స్గా పెరుగుతూనే ఉంటే మన పార్లమెంట్లో సీట్స్ ఎందుకు ఇంకా అదే నంబర్లో ఉన్నాయి? దీని ఆన్సర్ కోసం మనం ఆల్మోస్ట్ 50 years వెనక్కి వెళ్ళాలి. 1971లో ఇండియా పాపులేషన్ అరౌండ్ 50 crores ఉంది. ఇప్పుడు మన పాపులేషన్ 140 crores దగ్గరగా ఉంది. అంటే పాపులేషన్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. కామన్ సెన్స్ ప్రకారం పార్లమెంట్లో ఎంపీస్ నంబర్ కూడా పెరుగుండాలి. కానీ అది జరగలేదు. అది బై మిస్టేక్ ఏం కాదు, అది గవర్నమెంట్ కాన్షియస్గా తీసుకున్న ఒక కాన్స్టిట్యూషనల్ డెసిషన్. 1970sలో ఇండియాకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ పాపులేషన్ ఎక్స్ప్లోషన్. అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రీ మొత్తం ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ని అగ్రెసివ్గా ప్రమోట్ చేసింది. హమ్ దో హమారే దో లాంటి క్యాంపెయిన్స్ ఆ పీరియడ్లో బాగా పాపులర్ అయింది. గవర్నమెంట్కి అబ్జెక్టివ్ క్లియర్గా ఉంది, పాపులేషన్ గ్రోత్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలి. కానీ ఇండియా మొత్తం ఒకేలా రెస్పాండ్ అవ్వదు కదా. సౌత్ ఇండియాలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఇంకా కర్ణాటక లాంటి స్టేట్స్ ఫ్యామిలీ ప్లానింగ్ని చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేశాయి. ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయింది, హెల్త్ కేర్ ఇంప్రూవ్ అయింది, ఉమెన్ లిటరసీ పెరిగింది. దాని రిజల్ట్ బర్త్ రేట్స్ గ్రాడ్యువల్గా తగ్గడం స్టార్ట్ అయింది. అదే టైంలో నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్లో పాపులేషన్ గ్రోత్ మాత్రం చాలా ఫాస్ట్గా పెరిగింది. దానివల్ల ఒక అన్ఎక్స్పెక్టెడ్ పొలిటికల్ ప్రాబ్లం క్రియేట్ అయింది. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం లోక్సభ సీట్స్ని పాపులేషన్ బేస్ మీద డిసైడ్ చేస్తే ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్కి ఆటోమేటిక్గా ఎక్కువ ఎంపీస్ ఉంటారు. పాపులేషన్ కంట్రోల్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్స్కి సీట్స్ తగ్గిపోతాయి. ఒక రకంగా చూస్తే గవర్నమెంట్ చెప్పిన నేషనల్ పాలసీని సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్స్ పొలిటికల్గా పనిష్మెంట్ని ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్కి వచ్చింది. అప్పటి పార్లమెంట్ ముందు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇదే. పాపులేషన్ని కంట్రోల్ చేసిన స్టేట్స్ని వాళ్ళ సక్సెస్సే వాళ్ళని పనిష్ చేసిందా? ఆ క్వశ్చన్కి పార్లమెంట్ ఇచ్చిన ఆన్సర్ 1976లో ఇండియన్ పాలిటిక్స్ డైరెక్షన్ని మార్చేసింది. ఎమర్జెన్సీ పీరియడ్లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా పార్లమెంట్ ఒక క్రూషియల్ డెసిషన్ని తీసుకుంది. లోక్సభ సీట్ అలొకేషన్ని 1971 సెన్సస్ బేస్ మీద ఫ్రీజ్ చేయాలని డిసైడ్ చేసింది. అంటే పాపులేషన్ తర్వాత ఎంత మారినా స్టేట్స్ మధ్య సీట్స్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం మారకూడదు. అలాంటి డెసిషన్ వెనుక రీజన్ సింపుల్. పాపులేషన్ కంట్రోల్ సక్సెస్ఫుల్గా జరిగిన స్టేట్స్ని డిసడ్వాంటేజ్లో పెట్టకూడదని అలాంటి డెసిషన్ తీసుకుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇది పర్మనెంట్ డెసిషన్ కాదు, టెంపరీ అరేంజ్మెంట్ మాత్రమే. కంట్రీ మొత్తం ఫ్యామిలీ ప్లానింగ్ రిజల్ట్స్ బ్యాలెన్స్డ్గా కనిపించే వరకు 1971 సెన్సస్ బేస్ మీద ఫ్రీజ్ చేద్దామని అప్పటి పార్లమెంట్ అనుకుంది. అలా 1971 సెన్సస్ ఇండియా పొలిటికల్ మ్యాప్ని ఆల్మోస్ట్ లాక్ చేసేసింది. ఇయర్స్ గడిచాయి. 1976 నుంచి 2001 వచ్చేసింది. ఇండియా ఎకానమీ మారిపోయింది, టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది, పాపులేషన్ క్రోర్స్లో పెరిగింది. కానీ లోక్సభ సీట్స్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం ఇంకా 1971 నంబర్స్ మీదే కంటిన్యూ అవుతుంది. న్యాచురల్గా మనకి వచ్చే క్వశ్చన్ ఏంటి? ఈ ఫ్రీజ్ ఇంకా ఎంతకాలం కంటిన్యూ అయ్యిద్ది అని. 2001లో పార్లమెంట్ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఫ్రీజ్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసింది. కానీ ఈసారి ఒక ఇంపార్టెంట్ డెడ్ లైన్ కూడా పెట్టింది. 2026 తర్వాత జరిగే ఫస్ట్ సెన్సస్ వరకు ఈ ఫ్రీజ్ కంటిన్యూ అవుతుంది అని డిసైడ్ చేసింది. అంటే ఒక విషయం మాత్రం క్లియర్, పక్కాగా ఈ ఫ్రీజ్ ఒక రోజు ఎండ్ అవ్వాల్సిందే. ఆ రోజు పార్లమెంట్ ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే. 2026లో ఇప్పుడు ఆ డెడ్ లైన్ దగ్గర పడింది. కానీ ఈసారి గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది జస్ట్ ఫ్రీజ్ని రిమూవ్ చేయడం కాదు, లోక్సభ సైజ్ని పెంచడం, కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడం, ఫ్యూచర్ సీట్ డిస్ట్రిబ్యూషన్స్ని మళ్ళీ రీడిజైన్ చేయడం. ఈ 3 డెసిషన్స్ ఇండియా పాలిటిక్స్లో లాస్ట్ 50 yearsలో బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషనల్ డిబేట్లో ఒకటిగా ఎలా మారిందో అక్కడే అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 50 years నుంచి కంటిన్యూ అయిన ఆ ఫ్రీజ్ ఫైనల్లీ 2026లో గవర్నమెంట్ టేబుల్ మీదకి వచ్చింది. కానీ చాలా మంది అనుకున్నట్టు ఇది ఒక బిల్ కాదు. డీలిమిటేషన్ అనే ఒక డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ 3 ఇంటర్ కనెక్టెడ్ బిల్స్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసింది.
ఈ 3 బిల్స్ ని కలిపి చూస్తేనే గవర్నమెంట్ యాక్చువల్ ప్లాన్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. 16th April 2026 లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ఈ బిల్ ప్యాకేజ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ బిల్ డీలిమిటేషన్ బిల్ 2026. ఈ బిల్ ప్రకారం ఒక ఇండిపెండెంట్ డీలిమిటేషన్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ కమిషన్ కి చైర్పర్సన్ గా రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఉంటారు. మెంబర్స్ గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇంకా కన్సర్న్డ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. అంటే కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ ని పొలిటీషియన్స్ కాదు, ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ డిసైడ్ చేస్తుంది. కానీ అసలైన డిస్కషన్ స్టార్ట్ అయింది సెకండ్ బిల్ దగ్గర. 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ప్రకారం లోక్సభ మాక్సిమం స్ట్రెంగ్త్ ని 550 నుంచి 850 సీట్స్ వరకు పెంచడానికి ప్రపోజల్ ఇచ్చారు. అందులో 815 సీట్స్ స్టేట్స్ కి, మిగతా 35 సీట్స్ యూనియన్ టెరిటరీస్ కి అలొకేట్ చేయొచ్చని బిల్ చెప్తుంది. ఇక్కడే ఆల్మోస్ట్ అందరికీ ఒక డౌట్ వచ్చింది. 540 నుంచి డైరెక్ట్ గా 850 వరకు ఎందుకు? గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ సింపుల్. 1971లో ఒక ఎంపీ యావరేజ్ గా రిప్రజెంట్ చేసిన పాపులేషన్ ఇప్పటి ఎంపీ రిప్రజెంట్ చేస్తున్న పాపులేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇండియా పాపులేషన్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యాక కూడా పార్లమెంట్ సైజ్ ఆల్మోస్ట్ అదే ఉండడం వల్ల చాలా కాన్స్టిట్యూయెన్సీస్ ఇప్పుడు చాలా పెద్దవి అయిపోయాయి. ఎగ్జాంపుల్ కి ఉత్తరప్రదేశ్ లో కొన్ని కాన్స్టిట్యూయెన్సీస్ లో ఒక ఎంపీ 25 lakhs కన్నా ఎక్కువ మంది సిటిజన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. కొన్ని మెట్రోపాలిటన్ కాన్స్టిట్యూయెన్సీస్ లో పాపులేషన్ ఇంకా ఎక్కువగా ఉంది. ఇలా పాపులేషన్ పెరుగుతూనే ఉంటే ఒక ఎంపీకి లోకల్ ఇష్యూస్ హ్యాండిల్ చేయడం, పార్లమెంట్ లో రిప్రజెంట్ చేయడం ప్రాక్టికల్ గా కష్టం అవుతుందని గవర్నమెంట్ చేసే ఆర్గ్యుమెంట్. సో గవర్నమెంట్ పర్స్పెక్టివ్ లో పార్లమెంట్ సైజ్ పెంచడం అనేది లగ్జరీ కాదు, ఇప్పటి నెసెసిటీ. కానీ పార్లమెంట్ సీట్స్ పెంచడం ఒక్కటే కాంట్రవర్సీ కాదు. అసలైన కాంట్రవర్సీ ఆ కొత్త సీట్స్ ఏ స్టేట్స్ కి ఎలా వెళ్తాయి అని. ఎందుకంటే 850 సీట్స్ క్రియేట్ చేస్తే ఆ సీట్స్ అన్ని స్టేట్స్ మధ్యలో ఎలా డివైడ్ చేస్తారు? దానికి ఆన్సర్ పాపులేషన్. మరి పాపులేషన్ అంటే ఏ సెన్సస్ బేస్ మీద? కాన్స్టిట్యూషన్ నార్మల్ గా చెప్పేది ఏంటంటే డీలిమిటేషన్ అనేది లేటెస్ట్ అవైలబుల్ సెన్సస్ బేస్ మీద జరగాలి. కానీ ఈ బిల్ ఒక ఇంపార్టెంట్ లీగల్ క్లారిఫికేషన్ ని ఇంట్రడ్యూస్ చేసింది. డీలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యూట్ అయ్యే టైంకి అఫీషియల్ గా అవైలబుల్ ఉన్న లేటెస్ట్ పబ్లిష్డ్ సెన్సస్ ని బేస్ గా తీసుకోవాలని ప్రపోజ్ చేసింది. ప్రాక్టికల్ గా చూస్తే ఇది ఆల్మోస్ట్ 2011 సెన్సస్ ని ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే 2021 సెన్సస్ కండక్ట్ అవ్వలేదు. 2027 సెన్సస్ అప్పటికి కంప్లీట్ అవ్వకపోవచ్చు. అంటే ఇండియా ఫ్యూచర్ పొలిటికల్ మ్యాప్ ని రీడిజైన్ చేయడానికి 15 years ఓల్డ్ పాపులేషన్ డేటా యూస్ అవ్వచ్చు అనే డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. కానీ కాంట్రవర్సీ అక్కడితో ఆగలేదు. 2011 సెన్సస్ నంబర్స్ ని బేస్ గా తీసుకుని సీట్ అలొకేషన్ చేస్తే అన్ని స్టేట్స్ కి ఈక్వల్ గా సీట్స్ రావు. రిపోర్ట్స్ ఇంకా డెమోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ప్రకారం ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి హై పాపులేషన్ గ్రోత్ ఉన్న స్టేట్స్ కి ఎక్కువ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే టైంలో సౌత్ ఇండియా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక లాంటి స్టేట్స్ కి కంపారిటివ్ గా పార్లమెంట్ లో సీట్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. చాలా రిపోర్ట్స్ సౌత్ స్టేట్స్ సీట్స్ ని పోగొట్టుకుంటున్నాయి అని చెప్తున్నాయి. కానీ అది ఎగ్జిస్టింగ్ ఎంపీస్ ని డైరెక్ట్ గా రిమూవ్ చేస్తున్నారు అని మీనింగ్ కాదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఒక కంపెనీ బోర్డులో 10 డైరెక్టర్స్ ఉన్నారు. అందులో సౌత్ కి 4 సీట్స్, నార్త్ కి 6 సీట్స్ ఉన్నాయి. కొన్ని ఇయర్స్ తర్వాత కంపెనీ చాలా పెద్దదిగా అయింది. అప్పుడు బోర్డ్ సైజ్ ని 10 నుంచి 20కి పెంచారు. కానీ కొత్తగా పెంచిన 10 సీట్స్ లో 9 సీట్స్ నార్త్ కి వెళ్ళాయి అనుకోండి. అప్పుడు ఫైనల్ గా నార్త్ దగ్గర 15 సీట్స్ ఉంటాయి అండ్ సౌత్ దగ్గర 5 సీట్స్ ఉంటాయి. ఇక్కడ క్లియర్ గా చూస్తే సౌత్ కి ఆల్రెడీ ఉన్న 4 సీట్స్ పోలేదు, ఒక అడిషనల్ సీట్ కూడా వచ్చింది. కానీ మొత్తం బోర్డులో డెసిషన్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం కంపారిటివ్ గా తగ్గిపోయింది. డీలిమిటేషన్ డిబేట్ లో సౌత్ స్టేట్స్ రైజ్ చేస్తున్న కన్సర్న్ కూడా ఆల్మోస్ట్ ఇదే. ఎగ్జిస్టింగ్ సీట్స్ ని రిమూవ్ చేయడం గురించి కాదు, పార్లమెంట్ మొత్తం సైజ్ పెరిగిన తర్వాత వాళ్ళ రిలేటివ్ పొలిటికల్ షేర్ ఇంకా ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోవచ్చు అనే కన్సర్న్. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే డికేడ్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేసిన ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీస్ ని మేము సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశాం, ఎడ్యుకేషన్ ని ఇంప్రూవ్ చేశాం, హెల్త్ కేర్ ని ఇంప్రూవ్ చేశాం, పాపులేషన్ గ్రోత్ ని కంట్రోల్ చేశాం. ఇప్పుడు అదే సక్సెస్ వల్ల పార్లమెంట్ లో సౌత్ స్టేట్స్ కి వచ్చే సీట్స్ తగ్గిపోవచ్చు. కాబట్టి మా ఇన్ఫ్లుయెన్స్ కంపారిటివ్ గా తగ్గిపోతే అది మాకు పనిష్మెంట్ లాంటిదే కదా. గవర్నమెంట్ చెప్పేది మాత్రం ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. వాళ్ళ లాజిక్ ప్రకారం ఒక ఎంపీ 18 lakh పాపులేషన్ ని రిప్రజెంట్ చేస్తుంటే ఇంకో ఎంపీ 35 lakh పాపులేషన్ ని రిప్రజెంట్ చేస్తే ఆ 2 ఓట్స్ ఈక్వల్ కావు. కాబట్టి పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ రిప్రజెంటేషన్ కూడా ఎక్కువ ఉండాలి. డెమోక్రసీ ప్రిన్సిపల్ అదే అని గవర్నమెంట్ చెప్తుంది. ఇది చూస్తే 2 ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ లో రీజనబుల్ గానే అనిపిస్తాయి. ఇక్కడ ఒక సైడ్ ఏమో ఈక్వాలిటీ ఆఫ్ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడుతుంది, ఇంకో సైడ్ ఫెడరల్ ఫెయిర్నెస్ గురించి మాట్లాడుతుంది. ఎగ్జాక్ట్ గా ఇక్కడే ఈ బిల్ ఒక మ్యాథమెటికల్ ఎక్సర్సైజ్ నుంచి ఒక పొలిటికల్ బ్యాటిల్ గా మారిపోయింది. కానీ సీట్ నెంబర్స్ మాత్రమే కాదు, ఈ సీట్స్ రీడిస్ట్రిబ్యూషన్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ ని ఎలా అఫెక్ట్ చేస్తుంది అనే డిస్కషన్ ఇంకో పెద్ద ఇష్యూ. ఇమాజిన్ చేయండి, ఒక రీజియన్ నుంచి ఎంపీస్ సిగ్నిఫికెంట్ గా ఎక్కువ ఉంటే నేషనల్ పార్టీస్ న్యాచురల్ గా ఆ రీజియన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. కోalition పాలిటిక్స్ లో బార్గెనింగ్ పవర్ మారొచ్చు, క్యాబినెట్ రిప్రజెంటేషన్ మారొచ్చు, పార్లమెంట్ డిబేట్స్ లో రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ మారొచ్చు.
ఫ్యూచర్ ఫైనాన్స్ కమిషన్ డిస్కషన్స్, లాంగ్వేజ్ పాలిటిక్స్, ఫెడరల్ నెగోషియేషన్స్ ఇవన్నీ ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ అవ్వచ్చని పొలిటికల్ అనలిస్ట్ డిస్కస్ చేస్తున్నారు. అంటే ఈ బిల్ కేవలం ఎలక్షన్ రిజల్ట్స్ వరకే లిమిటెడ్ కాదు, ఇండియా పొలిటికల్ బ్యాలెన్స్ ని డెకేడ్స్ వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొటెన్షియల్ ఈ ప్రపోజల్ కి ఉంది. చాలా మంది డీలిమిటేషన్ బిల్ ని సపరేట్ ఇష్యూ అనుకుంటారు, కానీ పార్లమెంట్ ఆల్రెడీ పాస్ చేసిన ఇంకో మేజర్ రిఫార్మ్ ఈ బిల్ కోసమే వెయిట్ చేస్తుంది, అదే ఉమెన్స్ రిజర్వేషన్. ఈ రెండు ఇష్యూస్ మధ్య ఉన్న కనెక్షన్ అర్థమయ్యాక ఈ డిబేట్ ఎందుకు ఇంత ఎమోషనల్ గా మారిందో క్లియర్ గా కనిపిస్తుంది. 2023లో పార్లమెంట్ ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ ని పాస్ చేసింది. ఈ యాక్ట్ ప్రకారం లోక్సభ ఇంకా స్టేట్ అసెంబ్లీస్ లో 33% సీట్స్ ఉమెన్ కి రిజర్వ్ చేయాలని కాన్స్టిట్యూషన్ లో ప్రొవిజన్ ని యాడ్ చేశారు. చాలా మంది అప్పుడే అనుకున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి ఉమెన్ రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ అవుతుంది అని. కానీ ఆ యాక్ట్ లో ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఉంది. ఉమెన్స్ రిజర్వేషన్ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ అవ్వదు, ముందు డీలిమిటేషన్ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత కొత్త కాన్స్టిట్యూయెన్సీ బౌండరీస్ ప్రకారం ఉమెన్స్ రిజర్వేషన్ అప్లై అవుతుంది. అంటే ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ ఆల్రెడీ అది లా అయిపోయినా ఇంప్లిమెంటేషన్ మాత్రం డీలిమిటేషన్ మీద డిపెండ్ అయ్యింది. గవర్నమెంట్ పర్స్పెక్టివ్ లో ఇది లాజికల్ సీక్వెన్స్. ముందు కొత్త కాన్స్టిట్యూయెన్సీస్ ని ఫైనలైజ్ చేయాలి, ఆ తర్వాత ఆ కాన్స్టిట్యూయెన్సీస్ లో రిజర్వేషన్ అప్లై చేయాలి. లేకపోతే ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చిన కాన్స్టిట్యూయెన్సీస్ డీలిమిటేషన్ తర్వాత కంప్లీట్ గా మారిపోవచ్చు. కానీ అపోజిషన్ ఈ లాజిక్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఉమెన్స్ రిజర్వేషన్ ని డీలిమిటేషన్ తో కంపల్సరీగా లింక్ చేయాల్సిన అవసరం లేదు, సపరేట్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈ లింకేజ్ వల్ల ఆల్రెడీ పార్లమెంట్ అప్రూవ్ చేసిన రిఫార్మ్ అన్నెసెసరీగా డిలే అవుతుందని క్రిటిసైజ్ చేశారు. పార్లమెంట్ డిస్కషన్ లో ఎంపీ శశి థరూర్ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఆర్గ్యుమెంట్ ప్రకారం డీలిమిటేషన్ కాంట్రవర్సీ రిజాల్వ్ అయ్యే వరకు ఉమెన్స్ రిజర్వేషన్ ని వెయిట్ చేయమనడం అనేది ఇండియన్ ఉమెన్స్ ఆస్పిరేషన్స్ ని హాస్టేజ్ గా పెట్టడం లాంటిది అని చెప్పారు. గవర్నమెంట్ మాత్రం మళ్ళీ అదే పాయింట్ రిపీట్ చేసింది. ఫ్యూచర్ కాన్స్టిట్యూయెన్సీస్ ఫైనల్ అయ్యాక రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేయడం కాన్స్టిట్యూషనల్ గా కరెక్ట్ సీక్వెన్స్ అని డిఫెండ్ చేసుకుంది. కానీ డిబేట్ అక్కడితో ఆగలేదు. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ మొత్తం ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ మీద డిపెండ్ అయింది, అదే సెన్సెస్. ఇండియాలో లాస్ట్ కంప్లీట్ సెన్సెస్ 2011లో జరిగింది. నెక్స్ట్ సెన్సెస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 2021లో జరగాల్సింది, కానీ కోవిడ్ పాండమిక్ వచ్చింది, సెన్సెస్ పోస్ట్ పోన్ అయింది. పాండమిక్ తర్వాత సెన్సెస్ మళ్ళీ ఇమీడియట్ గా కండక్ట్ చేయలేదు. ఇంకా అప్పుడు పొలిటికల్ క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. ఫ్రెష్ సెన్సెస్ లేకుండా డీలిమిటేషన్ ఎలా చేస్తారు? 2011 నంబర్స్ ని యూజ్ చేస్తారా, లేదా కొత్త సెన్సెస్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తారా? గవర్నమెంట్ ప్రాక్టికల్ డిఫికల్టీని పాయింట్అవుట్ చేసింది. సెన్సెస్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తే డీలిమిటేషన్ మళ్ళీ కొన్ని ఇయర్స్ వరకు పోస్ట్ పోన్ అవుతుంది. ఆల్మోస్ట్ 50 years నుంచి ఫ్రీజ్ ఆల్రెడీ కంటిన్యూ అయ్యింది. ఇంకా ఇండెఫినెట్ గా డిలే చేయడం కరెక్ట్ కాదు అని గవర్నమెంట్ చెప్తుంది. అపోజిషన్ ఇంకా రీజనల్ పార్టీస్ మాత్రం డిఫరెంట్ పాయింట్ ని రేజ్ చేస్తున్నాయి. 2011 పాపులేషన్ డేటా ఇప్పుడు ఆల్మోస్ట్ 15 years ఓల్డ్ది. ఈ పీరియడ్ లో మైగ్రేషన్ జరిగింది, సిటీస్ ఎక్స్పాండ్ అయ్యాయి, పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ చాలా మారిపోయింది. ఇలాంటి ఓల్డ్ డేటా బేస్ మీద ఇండియా ఫ్యూచర్ పొలిటికల్ మ్యాప్ రీడిజైన్ చేయడం కరెక్టా అనే క్వశ్చన్ ని వాళ్ళు రేజ్ చేస్తున్నారు. అంటే ఈ డిబేట్ లో ఒకటి కూడా కరెక్ట్ ఆన్సర్ లేదు. ఫ్రెష్ సెన్సెస్ కోసం వెయిట్ చేస్తే డిలే అవుతుంది, ఓల్డ్ సెన్సెస్ యూజ్ చేస్తే యాక్యురసీ క్వశ్చన్స్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా ఈ రీజన్ వల్లే డీలిమిటేషన్ ఇష్యూ కాన్స్టిట్యూషనల్ డిబేట్ నుంచి పొలిటికల్ డిబేట్ గా మారింది. ఈ బిల్స్ పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత డిస్కషన్స్ ఇమీడియట్ గా హీట్ ఎక్కింది. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ అవ్వాలంటే సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోదు, 2/3 స్పెషల్ మెజారిటీ కంపల్సరీగా ఉండాలి. రిపోర్ట్స్ ప్రకారం 17th April 2026 స్పెషల్ సెషన్ లో గవర్నమెంట్ కి కావాల్సినంత సపోర్ట్ కంప్లీట్ గా రాలేదు. బిల్ ప్యాకేజ్ ఇమీడియట్ గా పాస్ కాలేదు. ఆ తర్వాత మాన్సూన్ సెషన్ ముందు గవర్నమెంట్ రీజనల్ పార్టీస్ తో డిస్కషన్స్ కంటిన్యూ చేస్తుంది అనే రిపోర్ట్స్ వచ్చాయి. అపోజిషన్ పార్టీస్ కూడా వాళ్ళ అబ్జెక్షన్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పార్లమెంట్ లో ఈ బిల్ ని కాన్స్టిట్యూషనల్ రైట్స్ పర్స్పెక్టివ్ నుంచి క్రిటిసైజ్ చేశారు. గవర్నమెంట్ మాత్రం ఈ రిఫార్మ్ ని ఆల్మోస్ట్ 50 years నుంచి పెండింగ్ ఉన్న డెమోక్రటిక్ కరెక్షన్ అని డిఫెండ్ చేసుకుంది. ఇక్కడ ఒక విషయం చాలా ఇంపార్టెంట్. ఈ డిబేట్ ని సోషల్ మీడియాలో చూస్తే రెండు సైడ్స్ కంప్లీట్ ఆపోజిట్ నారేటివ్స్ చెప్తున్నాయి. ఒక సైడ్ సౌత్ ని పనిష్ చేస్తున్నారు అంటుంది, ఇంకో సైడ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ కోసం ఇది కంపల్సరీ అంటుంది. కానీ డాక్యుమెంట్స్, పార్లమెంట్ డిబేట్స్ ఇంకా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూస్తే రెండు సైడ్స్ కి సపోర్ట్ చేసే రీజనింగ్ ఉంది. గవర్నమెంట్ కూడా క్లియర్ గా ఆర్గ్యూ చేస్తుంది ప్రతి ఎంపీ ఆల్మోస్ట్ ఈక్వల్ పాపులేషన్ ని రిప్రజెంట్ చేయాలి అని, అండ్ అదే డెమోక్రసీ ప్రిన్సిపల్. రీజనల్ పార్టీస్ చేసే ఆర్గ్యుమెంట్ కూడా క్లియర్ గానే ఉంది. నేషనల్ పాపులేషన్ కంట్రోల్ పాలసీని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్స్ పొలిటికల్ గా డిసడ్వాంటేజ్ లో పడకూడదు. ఈ రెండు ప్రిన్సిపల్స్ మధ్య బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి? పార్లమెంట్ ఇప్పుడు ఆన్సర్ చేయాల్సిన బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ ఇదే. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఎవరు రైట్ ఆర్ ఎవరు రాంగ్ అని కాదు, అసలు ఈ డీలిమిటేషన్ వెనక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి అని. కాన్స్టిట్యూషన్ లో కొన్ని డెసిషన్స్ కి ఇమీడియట్ ఎఫెక్ట్ కనిపించవు, కానీ వాటి ఇంపాక్ట్ డెకేడ్స్ వరకు ఉంటుంది. డీలిమిటేషన్ కూడా అలాంటి డెసిషన్స్ లో ఒకటి. ఈ డిబేట్ ఫైనల్ గా జస్ట్ సీట్స్ గురించి మాత్రమే కాదు, మన ఓట్ వాల్యూ గురించి, స్టేట్స్ మధ్య పవర్ బ్యాలెన్స్ గురించి,
ఇండియా ఫెడరల్ స్ట్రక్చర్ ఫ్యూచర్ గురించి. మరి ఈ రిఫార్మ్ డెమోక్రటిక్ ఈక్వాలిటీకి ఒక నెసెసరీ స్టెప్పా, లేదా పాపులేషన్ని కంట్రోల్ చేసిన స్టేట్స్కి అన్యాయం జరిగే డెసిషనా? ఆ జడ్జిమెంట్ కాన్స్టిట్యూషన్ కాదు, పొలిటీషియన్స్ కాదు, ఫైనల్గా మనందరి చేతిలో ఉంటుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.